బడిన మానవునికి సాదృశ్యముగా. ఎందుకంటే గాడిద ఎలాంటిది చెప్పండి? గాడిద స్వభావం ఏం చెప్పండి? గాడిద మొండిదండి, మొండి స్వభావం కలిగింది గాడిద. మనుష్యుడు కూడా మొండివాడే అంటే గాడిదకు జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుడు, మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ గాడిద వలె మనుషుడు కూడా ఏంటాడు? మనిషి ఏంటి? మొండివాడు. మొండివాడు కాకపోతే 70-80 సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని గురించి సువార్త ప్రకటిస్తుంటే మీ భర్తలు ప్రార్థనలకు వచ్చారా? మీ కుమారులు ప్రార్థనకు వచ్చారా? వచ్చారండి. పురుష జనాంగం వేరి, మనుషుడు ఎవడు? మొండివాడు. మనిషికి గాడిద స్వభావం ఉంది గనుకనే గాడిద వలె కట్టబడిన మనల్ని విడిపించాలనే దీనుడై, నీతిపరుడై, రక్షకుడై ఆయన ఈ లోకంలోకి మనుష్య కుమారుడుగా వచ్చాడు. మనిషిని యొక్క జీవితము మారాలి. చూడండి, మన కుటుంబాల్లో భర్తలకి ఎంత ఈగోనో. దేవుడు అంటే భయం లేదండి. ఎన్ని సంవత్సరాలై ఉంటుంది? ఎన్ని దినములై ఉంటుంది? క్రైస్తవులుగా మన జీవితాన్ని సమర్పించుకొని మన పితరుల కాలం నుంచి దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుడు ఎన్నిక చేసుకొని మనకు ఆయుషున్న ఈ దినాలను లెక్కేసుకుంటే సుమారుగా 70-80 సంవత్సరాలుగా మనము ఇలాంటి వాక్యములు, ఇలాంటి పండుగలు ఎన్నో జరిగించుకొని ఉన్నాము. 70-80 సంవత్సరంలో వయసు కలిగి వృద్ధాప్యంకి వచ్చి మరణముకు సమీపించినటువంటి ఈ రోజు మీ భర్తలకి దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు. అవునా కాదండి? కట్టబడిన గాడిదకు మొండివాడైనటువంటి మనుషునికి ఏ వ్యత్యాసము లేదు. ఎందుకంటే మనుషుడు మొండివాడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ ఆచరణలో లేని జ్ఞానం. దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు, క్రమములో నడిపించని జ్ఞానం. దేవుడు కట్టడలను ఇచ్చాడు, ఆ కట్టడలను క్రియలలో కనపరచలేని మనుషులు. చాలా వెనుకబడి ఉన్నాడండి క్రైస్తవుడు. ఎంత వెనుకబడి ఉన్నాడంటే నాకు తెలిసి ఈ 70-80-100 సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి పెద్దవాళ్ళైనా కూడా దేవుని దగ్గర జీరో కంటే చిన్నది ఏముంటుంది? జీరో కంటే చిన్న నాలెడ్జ్ కలిగి ఉన్నారండి. మనం జీరోలో ఉన్నాం. ఎందుకని? మనం ఇప్పుడే స్టార్ట్ అయినాం. వాళ్ళు జీరో కంటే ఇంకా అసలు జీరో నిల్ అనమాట. అసలు ఏమీ లేదు, శూన్యంలో ఉన్నారని చెప్పాలి. వాళ్ళను వయసు ఎంత, అనుభవం ఎంత? 100 సంవత్సరములు. ఈ చర్చి గేటు బయటికి వెళ్ళిపోయి వాళ్ళని పిలవండి, ఇక చెప్పుకొస్తారు హిస్టరీలు ప్రపంచంలో ఉన్నాయన్నీ. అదే దేవుని నాలెడ్జ్ అడిగితే శూన్యం. గాడిద వలె మొండివాడై క్రైస్తవుడు అనబడినటువంటి వాడు దేవుని సన్నిధికి నడిచి దేవుని మాటను లక్ష్య పెట్టట్లేదు. వింటున్నారండి, వింటున్నారు, కానీ అవి క్రియలలో లేవు. క్రియలలో రావాలి. క్రియలలో లేని మనుష్యుడు దేవుని దృష్టిలో చెప్పాలి చచ్చినవాడట కదా. పౌలు భక్తుడు అన్నాడు కదా, క్రియలలో లేనటువంటి మనుష్యుడు దేవుని దృష్టిలో మృతుడు. కాబట్టి నువ్వు ఎంత వయస్సు కలిగినా, ఎన్ని సంవత్సరాలు కలిగినా, ఎన్ని పదవులున్నా, ఎంత గొప్పవాడవైనా, ఎంత పెద్దవాడవైనా, దేవుడు లేని నీ జీవితము జీరో, శూన్యం. అలాంటి శూన్యములున్న మనలను, గాడిద వల్ల కట్టబడిన మనలను, మొండివాడైన మనలను, మూర్ఖత్వం నడుస్తున్న మనలను విడిపించుట కొరకే ఆయన ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గాడిద ఏ రీతిగా కట్టబడి ఉందో ఈరోజు మనుషుల యొక్క హృదయాలు, మనసులు కట్టబడి ఉన్నాయి. జ్ఞానము కలిగిన మనుషుల వలె నడుచుకునేవారు చాలా కొదువగా ఉన్నారు.
దేవుని మాటలను ఆలకించి ఆచరణలో పెట్టేటువంటి విశ్వాసులైనటువంటి బిడ్డలు చాలా కొదువుగా ఉన్నారు. గనుకనే ఆయన ఏం చేశాడంటే ఆ కట్టబడినటువంటి గాడిదలే లోకమనే బంధకాల చేత కట్టబడినటువంటి వారిని ఆ బంధకం నుండి విడిపించడానికి గాడిదైన మానవుణ్ణి మారుగా గొర్రెపిల్లగా ఆయన ఏం చేశాడు, తనకు తాను శిలువకు అప్పగించుకోవడానికి సిద్ధపడ్డాడు. గాడిదవలే మండి స్వరూప్యమును కలిగినటువంటి మనుషుడు. కానీ వాస్తవంగా దేవుడు ఏ స్వరూపం ఇచ్చాడు మనిషికి? తన స్వరూపమునిచ్చాడు. ఆయన స్వరూపమునిచ్చి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఆయన నిర్మాణం చేసుకుంటే మనం ఏం చేస్తున్నామంటే గాడిద లక్షణాలను కలిగిన మనుషులుగా మనం ఉంటున్నాం, మొండి స్వభావం కలిగిన మనుషులుగా. అటువంటి మొండి స్వభావం నుంచి విడిపించుట కొరకే దేవుడు ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. చదవబడినటువంటి 4 సువార్తలలో నలుగురు చెప్పిన మాట ఒకటే అయినప్పటికీ యోహాను సువార్తలో ఆయన ఎదుర్కొన్న విధానము మనము 13వ వాక్యము 14, 15 వాక్యాలు చూద్దాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. చాలా భయపడొద్దు అని సెలవిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో భయపడమాక. ఆయన నీ కొరకు వచ్చాడు. నీ కొరకు నువ్వు కట్టబడిన కట్లను విడిపించుట కొరకు వచ్చాడు. మరి మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 9వ వాక్యం చూసినప్పుడు జన సమూహములలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయమునని కేకలు వేసిరి. ఆ యొక్క ఊరేగింపులో మనము 41వ వాక్యాన్ని చూస్తాము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ఏమండి, ఆ దినములంట ఆయన పట్టణంకి వచ్చినప్పుడు ఆ సంతోషంలో చాలా మంది ఏడ్చారట, దుఃఖపడ్డారట. ఇంకా అనేక మంది ఈ దినము ఈ సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనటం వలన ఎంతో మేలు కన్నులకు మరుగు చేయబడిన అన్నట. ఎంత సంతోషాన్ని అనుభవించారండి, ఎంత ఆనందాన్ని అనుభవించారు. ఎంతమంది దుఃఖములో ఆనందాన్ని అనుభవించారు. దుఃఖిస్తూ ఆయన చూసిన ఆనంద బాష్పాలతో ఆయన ఎదుర్కొన్నారట. ఆయన ఇంకా 43వ వాక్యం, ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవెరుగకుంటివి గనుక నీ శత్రువు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. ఏమో అర్థమైందా? ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు చెప్పాలి, వినాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అందరూ 2 చేతులతో దేవుని స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఆయన దర్శించిన కాలాన్ని నువ్వు ఎరగకుండాన్నావట. గమనించారు ఎప్పుడైనా? దేవుడు నిన్ను దర్శించిన కాలాన్ని ఎప్పుడైనా నువ్వు గుర్తించావా? దేవుడు దర్శిస్తున్నాడు. దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. కానీ నీవు ఆ సమయాన్ని ఎరుగకున్నావు గనుక నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టినప్పుడు, అన్ని ప్రక్కల నుంచి నిన్ను వాళ్ళు ముట్టి వేసినప్పుడు నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి వేసే స్థితికి వెళ్తూ ఉన్నావు. ఏంటి కారణం అంటే ఆయనను నిన్ను దర్శించిన సమయంలో నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు కనుక.
దేవుని దర్శన భాగ్యం ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎంతమంది దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తున్నారండి? దేవుడు మనల్ని దర్శించిన కాలం, దేవుడు మనతో మాట్లాడిన కాలం, దేవుని కృప మనపై ఉన్న కాలాన్ని మనం నిర్లక్ష్యం చేసుకొని ఆ కాలము దాటిపోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినను, ఎంత మొత్తుకొనినను ఆ సమయాన్ని మనము తీసుకురాలేము. గనుక నా ప్రియ దేవుని సంగమా, గాడిద పిల్ల వలె మొండి స్వభావముని మనం ఉండక, దేవుడు మనకిచ్చిన జ్ఞానమును బట్టి, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకిచ్చిన కృపను బట్టి, ఆయన విస్తారమైనటువంటి ఆ బలాన్ని, ఆ రోజు సంసోనుకు బలం ఇచ్చాడు. ఎటువంటి బలం ఇచ్చాడు? యుద్ధములో గాడిద దంతముతో ఏం చేశాడు? 1000 మందిని చంపే శక్తిని ఇచ్చాడు. అంత శక్తి కలిగినటువంటి గాడిదతో మనుషుని పోల్చుకున్నాడు. గాడిద సామాన్యమైనది ఏం కాదు కదా. గాడిద ఈరోజు చాకలి వారు ఆ వస్త్రములు కొన్ని మూటలు వేసినప్పుడు అవి వాష్ చేయటానికి సముద్ర ప్రాంతానికి లేదా కాలువల దగ్గరకు అవి మోసుకెళ్తూ ఉంటాయి కదా. ఇప్పుడు లేవు, మేము చిన్నతనంలో చూసాం. ఇప్పుడంతా స్టైల్ మారిపోయింది. ఇప్పుడు అందరూ మారిపోయారు. మారంది ఎక్కడంటే దేవుని పిల్లలు దేవుని దగ్గరే మారట్లేదు. అన్నిట్లో మారారండి. టెక్నాలజీలో మారారు, వస్త్రారణలో మారారు, భోజనం తిండిలో మారారు, శుభ్రములో మారారు, అలంకరణలో మారారు, ఆర్థిక విషయాల్లో మారారు, ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీని వాడటంలో కూడా మారారు. ఇక మారంది ఎక్కడ అంటే దేవుని దగ్గరే మారట్ల. అందుకే ఆయన అన్నాడు, ఆయన వచ్చి నిన్ను దర్శించిన కాలంలో నువ్వు ఆయన ఎరుగకుంటే ఆ ప్రభావం ఎవరిపై ఉంటుందట? నీ పిల్లలపై ఆ ప్రభావం ఉంటుంది అని అన్నాడు. ఇప్పుడు చదివిన మాటని మళ్ళీ మీరు మర్చిపోతే మీరు ఎక్కడో వింటున్నారనిపిస్తుంది నాకేమో. చదువుకున్న వాక్యమేగా. ఆయన దర్శించిన కాలంలో ఆయనను ఎరుగక నివాసము చేసినట్లయితే ఇలాంటి పండుగలు ఎన్ని చేసుకున్న ప్రయోజనం లేదు. దేవుడు దర్శించిన కాలంలో, దేవుడు పిలిచిన సమయంలో, దేవుని పిలుపును అందుకొని సిద్ధపాటు కలిగినటువంటి తల్లివిగా, తండ్రివిగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. కనుకనే నా ప్రియ దేవుని సంగమా, ఈనాటి ఈ ఫామ్ సండేలో దేవుడు జయప్రవేశము చేసి యెరూషలేము ప్రజల యొక్క జీవితాల్లో పండుగ దినమును అలవరిచి అనేక మంది ఆయన వస్తున్న ఆ శుభ సమయమును బట్టి వారి మనస్సును మార్చుకొని, హృదయములను మార్చుకొని దేవునికి అప్పగించి దేవునికి జయధ్వనులు పలికారు. అట్టి కృపలో దేవుడి మాటల ద్వారా ఆదరించబడి, హృదయములు మార్చబడి, మనసులు మార్చబడి, లోకమునున్న ప్రతి విషయమునకై వేగిరపడక దేవుని చిత్తమునకు లోబడి దేవుని మాటలను హృదయములోనికి ఆహ్వానించి ఆ విధానమును నడిచే పిల్లలుగా మనం ఉండాలి. కాలములు గతించిపోతున్నాయి, ఎంత త్వరగా వెళ్ళిపోతున్నాయి కదా. దేవుని మందిరం ఉంటే సమయమే తెలియదండి. ఊరక మాట్లాడుతూ ఉంటేనే ఒకటైపోద్ది, అలా ఇలా చూస్తుంటేనే 3 కూడా అయిపోద్ది. అదే ఇంట్ల దగ్గర కూర్చొని ముచ్చట పెట్టండి, 300 ఎపిసోడ్లు ముచ్చట పెట్టినా ఇంకా సమయం అయిపోయినట్టే ఉంటుంది. 300 ముచ్చట్లు అంటే ఎంతమంది గురించి ఉంటాయో ఇక ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కదా. ఇటు మొదలుపెట్టి ఇటు ముగించే వరకు 330 స్టోరీలు మాట్లాడతాం. అయినా టైం ఏంది ఇంతేనా? అదే మందిరంలో కూర్చుంటే పొద్దుగుకులు టైం కల్లిపోద్ది. ఏంది టైం 1 అవుతుంది, అయ్యగారు ఇంకా ముగించలేదు, ఇంకా అయిపోలేదు. దేవుడు నిన్ను దర్శించిన కాలమందు ఆయన నువ్వు ఎరుగకుంటే నీకు మాత్రమే కాదు, అది నీ పిల్లలకు కూడా శ్రమకాలం. ఈ ఫామ్ సండే దినములో అట్టి కృప నుంచి తప్పించి దేవుణ్ణి ఎరుగు పిల్లలుగా, కుటుంబాలుగా ఉందరుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది, అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి 2 నిమిషములు కళ్ళు మూసి, ప్రభా ఇంతసేపు నీ సన్నిధానంలో కూర్చున్నాము, నీవు నాతోనే సూటిగా మాట్లాడావు,
నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి, నా మనస్సును తాకాయి. అవును ప్రభువా, నీవు దర్శించిన సమయంలో నేను నిన్ను ఎరుకకుండా ఉంటే ఆ శాపం నా పిల్లలపై ఉంటుందన్నా. అవును దేవా, నేను నా బిడ్డలకు నేర్పించుకోలాగునా, నా కుటుంబానికి నేర్చుకునేలాగునా, నా భర్తకు నేర్పించుకునేలాగునా, నా సంఘానికి నేర్పించుకునేలాగునా నన్ను సిద్ధపరచు అని దేవుని సన్నిధిలో అడుగుదాం. అడగలిగిన వారందరూ కూడా కళ్ళు మూసి ప్రభువా, అట్టి కృప నాకు ఇవ్వు, అట్టి కృప నాకు దయచేయి. నా కుటుంబానికి నిజంగా లేదయ్యా, నీవు దర్శించిన కాలాన్ని నేను ఎరక్కుండున్నాను. నీవు నాతో మాట్లాడినప్పుడు నేను చాలా చులకనగా తీసుకున్నాను అని ఒక్కసారి నువ్వు ఆయనతో మాట్లాడగలిగితే ఈరోజు ఆయనే నీ కట్ల నుంచి విడిపించబోతున్నాడు. నువ్వు ఏ కట్టుబాట్లలో కట్టబడి ఉన్నావో, ఏ పరిస్థితిలో నువ్వు కట్టబడి ఉన్నావో ఆ కట్లు ఈరోజు విడిపించబడాలి. ఈరోజు తీర్మానం చేయి. నాయనా, ఎన్నో ఈ యొక్క మట్టలాది వారు వెళ్ళిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మా పితరుల కాలం, మా జేజనాయన కాలం నుంచి మేము వింటున్నాము, మా నాయనోళ్ళు వింటున్నారు, మేము వింటున్నాము, కానీ మాకు జీవితాల్లో మార్పు లేవయ్యా. ఏదో తెలియని లోకములున్న కట్ల చేత కట్టబడిపోయి ఉన్నాం. ఆ కట్లు ఇద్దరమే విడిపించబడును గాక, ఒక నూతన తీర్మానంలోనికి వచ్చుదురు గాక. విన్నటువంటి వాక్య భాగం వారి జీవితాల్లో ఫలింప చేయును గాక. ఈరోజు ఒకసారి నువ్వు ఆ బానిసత్వంలో నుంచి విడిపించబడాలి, ఆ శ్రమల బారి నుంచి నువ్వు విడిపించబడాలి. దేవుడు ఏ రీతిగా దీన దశలో ఉండి మనం నడిపించాడో అట్టి కృపలో ఈరోజు నీవు నేను నడిపించబడదామా? ఒకసారి తీర్మానం చేసుకో. కళ్ళు మూసి ఉన్న పలముగా ప్రార్థన చేసుకో. ఇదిగో ప్రభువా, నాకిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఎస్, ఒకసారి పరిశీలించుకో, పరీక్షించుకో. దేవా, నీ సన్నిధానంలో ఉంచావయ్యా. అందరం సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ మన చేతులు దేవుడు రెండు మనకి ఇచ్చిన చేతుల్లో సంతోషంగా కూడా దేవుణ్ణి గణపడతాం. చప్పట్లు కొడుతూ కళ్ళు మూసి స్తోత్రం, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ సంతోషంగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయాకాశం చూపించిన యేసయ్యకు స్తోత్రం చేద్దాం. ప్రైజ్ గాడ్. స్తోత్రం. ప్రైజ్ గాడ్. Praise the Lord. Hallelujah. శ్రమల బారి నుండి విడిపించావు నన్ను, ఇలా దశలో నీవుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి
శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడి స్థితిద్దాం, ఆరాధిద్దాం. సంతోషమైన వారు మన చేతులు ఆకాశం వైపు నాయనా, ఇదిగో నేను సంతోషంగా నిన్ను ఆరాధిస్తున్నాను. మన చేతులు ఆకాశం వైపు చూపిస్తూ, అయ్యా ఇదిగో నా వైపు చూస్తున్న దేవా, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నా సంతోషం రేపు కారణమవుతున్నా అని చెప్పి దేవుని స్థుతులు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీరు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమ్యాకాశములో సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు మర్చిపోగలను యేసయ్యా. వారిని శబ్దం నుంచి మమ్మల్ని విడిపించినప్పుడు మేము ఎలా మర్చిపోగలమయ్యా? శ్రమల బారి నుంచి మమ్మల్ని విడిపించినప్పుడు మేము ఎలా మర్చిపోగలమయ్యా? దీన దశలో మేమున్నప్పుడు మమ్మల్ని విడిపించిన దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. అవునైనా భూమిని ఆకాశములు సృజించిన దేవా యేసయ్యా నీకు స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలను మేము ఎలా మర్చిపోతామయ్యా? స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవి, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రం. ఆరాధనలో పాల్పంచుకుని బిడ్డలు నీ కృపలో జ్ఞాపకం చేసుకో నాయన. నిన్ను గణపరిచిన బిడ్డలు నీ కృపలో జ్ఞాపకం చేసుకో. శ్రమల బారిలో నుంచి నువ్వు తప్పించగలిగిన వాడు. ఇదిగోనైనా మనుషుడు గాడిద వలె కట్టబడి ఉన్నప్పుడు మనుషులు ఉన్నటువంటి మొండితనమును బట్టి నాయన మీరు మా
కొరకు అదిగో సులువుకు అప్పగించబడ్డ సిద్ధపడి దేవా, మాలో ఉన్న మొండితనం నుంచి దూరపరిచి మీరు ఇచ్చిన జ్ఞానము చొప్పున మేము నడుచుకుంటాం. అడుగుదాం, దేవుడి సరిగ్గా అడుగుదాం. ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, సమస్తాన్ని సృష్టించిన దేవా, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ దారి వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. నోరుతారు సమస్తానికి సంతోషంగా యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. Yes. Praise God, praise God. వేదనలో ఒంటరి బ్రతుకులో ఉన్న సమయంలో అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. Yes, yes. అలసిన నాకు ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అడుగు, దేవుని సన్నిధిలో అడుగు. ఆయన సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా. గాడిద వంటి స్వభావం కలిగిన నన్ను, ఆయన నీవిచ్చినటువంటి జ్ఞానముతో బ్రతకలేని నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని అడుగు. అడుగుదాం. Praise God, praise God. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, గడిచిన కాలం నీ కృపలో మీరు చేసిన మేలు మీరు తలపోసుకుంటున్నాం. ఆశలు చిగురించి ఆనందము నీచెను. Praise God, praise God. అవునైనా. Yes, yes. నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందము నీచెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అవును నాయన, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను
ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. స్తుతించు, దేవుని స్తుతించు, దేవుని గణపరచు. ఉన్నత కృపలో ఆయనటువంటి ఉన్నత మార్గం ప్రతి ఒక్కరు చూపించి కరుణతో నడిపించు మార్గము చూపించి కరుణతో నడిపించు సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. అవును నాయన, సమస్తానికి ఆధారమై ఉన్న నిన్ను మరిచిన మేము మార్గము తప్పి మాకు ఇష్టానుసారమైన బ్రతుకుల్లో మేము నడుస్తున్నట్లయితే నిన్ను ఆరాధించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. శ్రమల భారం నుంచి తప్పించండి, చీకటి చెర నుంచి విడిపించండి. గాడిద వలె కట్టబడిన బ్రతుకు నుంచి నైనా ఆ కట్లను యేసు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఆరాధించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సమస్తానికి ఆధారమై ఉన్నావని, సృష్టికి కారణమవుతున్నవని, మనుషుని నేను సారూప్యంలో నిర్మించుకున్నావని, నీ చిత్తం ఎరిగిన బిడలుగా వారు నివాసము చేయాలని ఆశపడుతుంటే కష్టపడిన గాడిద వలె కట్ల చేత కట్టబడి నీ చిత్తమునకు లోబడక ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్న బిడలతో మీరు మాట్లాడండి. నీ చిత్తములో వారిని నడిపించండి, వాక్యము చేత వారిని సంధించమని. ఆయన బండబారిన హృదయాలను యేసు నామములో విరగొట్టబడును గాక. సంవత్సరములు కాలములు గడుస్తుండగా నాయన ఆయుష్ అనేటువంటిది నాయన 80 సంవత్సరములుగా 100 సంవత్సరముల ఆయుష్ కాలమును మీరు పొడిగించినప్పటికీ నీ సన్నిధిని నడవలేక, నీ మాటలను వినలేక, వారి బిడ్డలను నేర్పించుకోలేక నాయన మదన పడుతూ, కృంగిపోతూ, శిథిలమైపోతూ, శోధలతో బాధలతో అంటుమిట్టాడుతున్న ఆ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆరాధించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చేతులెత్తి నిన్ను స్తుతించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మనపూర్వకంగా నాయన వారి హృదయంలో వేదన మీ సన్నిధిలో కుమ్మరించిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ అక్కర కలిగిందో, ఏ కుమార్తె అవసరత కలిగిందో, వ్యాధి బాధ రోదన శోధనలు యేసు నామములో నలుగొట్టబడినగా నీ కుమారులు ప్రభువా, నీ కుమార్తెలు ప్రభువా ఏ కట్లతో కట్టబడి ఉన్నారో ఆ కట్లు మీ నామంతో ఈ యొక్క నాయన మట్లాది వరపు ఆరాధన ద్వారా కట్లన్నీ విడిపించబడునుగాక. కృపలో నీ బిడ్డలు నాయన నూతనమైన విధానంలోకి నడిపించబడ్డకు నీ కృపను వారికి తోడు ఆరాధనలో పాల్గొంచుకుని పిల్లలందరినీ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించుకొని అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.